ఏవి కూడా మేము వాడకుండా నేచురల్గా మేము వండుతాం కాబట్టి చాలామంది బాగుంది అని అంటారు. ఇప్పుడు మీరు చిరుధాన్యాలు ఇక్కడ ఈ జైరాబాద్ ప్రాంతంలో DDS 30 గ్రామాలకు పాత పంటల జాతర కూడా నిర్వహిస్తుంటారు. అక్కడ రైతులకు మీరు కల్పించే అవగాహన కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న మహిళలు కావచ్చు, ఇటీవల చాలా సందర్భాల్లో బీపీ షుగర్ అని ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ మిల్లెట్లు తినడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అంటే ఈ బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నది సార్. చాలామందికి మా మెంబర్స్కి అట్లాంటి వాళ్ళకి అయితే చూసినాము ఎక్కువగా బీపీలు షుగర్ లేవు. తర్వాత ఇంకా లేడీస్ ఏమైనా కొంచెం అట్లాంటి ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉంటే కూడా అవి కొంచెం తగ్గుతాయి. తర్వాత మళ్ళీ మా దగ్గర కూడా ఈ నేచురల్గా మందులు అంటే బయట హాస్పిటల్కి ఎక్కువ పోకుండా ఆకులతోటి వీటితోటి తయారు చేసిన మందులు కూడా గోళీలు కూడా మా దగ్గర ఇస్తారు. మా దగ్గర ఊళ్ళో ఆరోగ్యం కార్యకర్త కూడా ఉంటుంది అన్నట్టు. ఆకులతోటి తర్వాత ఈ ఏర్లతోటి తయారు చేసిన మందులు కూడా తయారు చేసి వాళ్ళకి ఇస్తారు. మంచిగా ఉంటున్నారు సార్. అది ఇతర చోట్ల కావచ్చు, పెళ్లిళ్ళకే కావచ్చు, ఇట్లాంటి మిల్లెట్లు కానీ లేకుంటే స్వీట్స్ పదార్థాలు కావచ్చు న్యాచురల్ చేస్తారు. మీకు ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయా? మీరు చేసేసారు కొన్ని మీటింగ్స్లలో పెద్ద మీటింగ్స్లో ఎక్కడెక్కడైనా ఉంటే కూడా వాళ్ళు లేకుంటే స్కూళ్ళలో ఎగ్జిబిషన్ ఈ మన సంఘమిత్ర స్కూల్ కుక్కడపల్లిలో ఉన్న చూడండి, అక్కడికి మేము ప్రతి సంవత్సరం ఒక 2-3 సార్లు పోతాం అన్నట్టు. ఈ మిల్లెట్స్ తిండి పెడతాము, మిల్లెట్స్ అమ్ముతాము. చాలామంది వాళ్ళు వచ్చేసి పిల్లల పేరెంట్స్ వచ్చేసి చాలామంది కొనుక్కుంటారు. పెద్ద మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా మాకు ఆర్డర్ ఇస్తారు, మాకు మిల్లెట్స్ తిండి కావాలి, మాకు మీరు సప్లై చేస్తారంటే మేము పోయి అక్కడే ఉండి తయారు చేసి ఇచ్చేస్తాము. ఇంకా కొన్ని పెళ్లిళ్ళకు కూడా వెళ్ళి మేము ఇట్లాంటివి ఈ మిల్లెట్స్ తిండి పెట్టాము, స్వీట్సే కానీ కిచిడే కానీ ఇవన్నీ తయారు చేసి ఇచ్చినాం సార్. ఓకే. ఈ మిల్లెట్ అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ మిల్లెట్స్ ఏం వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి? అంటే రోజులో ఒక్క టైం అయినా కూడా ఒక మిల్లెట్ కంపల్సరీ తినాలి. రోజుకు ఒకే రకం మిల్లెట్ కాకుండా ఈ 2-3 రకాల మిల్లెట్లు రోజుకు ఒక రకంగా మార్చుకుంటూ తినాలి సార్. తింటే దానికి మనకు కొంచెం అన్నిటికీ లెవెల్లో అయిపోతుంది అన్నట్టు, మన శరీరం అన్నిటినీ ఇది చేసుకుంటుంది. అంటే రేటు కొంత ధర ఎక్కువ ఉన్నది మార్కెట్ అంటున్నారు. నిజంగా రైతులకు మీరు ఏమన్నా ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారా? అసలు నిజంగా అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవడము మీరు అమ్మే దాంట్లో ఎంత వ్యత్యాసం ఉంటుంది? అంటే మేము ఊర్లలో రైతుల దగ్గర 10% బయట మార్కెట్ ఎంత ఉన్నదో ఆ మార్కెట్ కంటే 10% ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటాం. కొనుక్కొని మేము రైతులకు లాభం చేస్తున్నాము. మాకు లాభం కాకుండా కూడా మనకి కవర్ ప్యాకింగ్ కవర్ వీటికి కలుపుకొని మేము చూసుకుంటాం, కానీ రైతులకు లాభం చేయాలని మేము చూస్తున్నామట. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పంటలు పండించినప్పుడు వాళ్ళకు మేము ప్రోత్సాహం చేయాలి కదా, అందుకోసం 10% ఎక్కువ ఇస్తాం వాళ్ళకి. ఓకే. మన దగ్గర మొత్తం టోటల్గా మిల్లెట్సే కావచ్చు, ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి? అంటే కొర్రలు, సామలు, సజ్జలు, తైదలు, జొన్నలలో ఒక 3 రకాలు ఉంటాయి, సజ్జలు ఒక రకం ఉంటుంది, రాగులు ఉంటాయి, ఎవ్వ బియ్యం ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఇట్లా ఒక 10-15 రకాలు ఉంటాయి సార్. ఉదయం పూట టిఫిన్లు ఏమేమి ఇస్తారు? నిజంగా మనం టిఫిన్ చూడొచ్చు, ఇక్కడ ఉన్న టిఫిన్ దగ్గరకు ఉండొచ్చు, టిఫిన్ దగ్గరికి వెళ్దాం. నిజంగా ఉదయం పూట ఇచ్చే అల్పాహారం తీసుకోవడానికి ఇక్కడ చూడొచ్చు మనం రాగి ఇడ్లీ, అట్లే పెసరట్టు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నిజంగానే ఉదయం పూట ఈ మార్కెట్ అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కన్జ్యూమర్స్ కావచ్చు, వినియోగదారులు వస్తుంటారు కాబట్టి ఈ తినే ఫుడ్లో న్యాచురల్గా మీరు ఏమేమి చేస్తుంటారు? ఇలా ఇది రాగి దోశ ఉన్నది సార్. సేమ్ రాగులో మినపప్పు కలిపి మేము దాన్ని నానబెట్టేసి మిక్స్ చేసి దోశ వేస్తాం. దాంట్లో ఏమి కూడా కలపం, బియ్యం అనేది వాడం మేము. అట్లా ఇది పెసరట్టు ఉంది, కాళ్ళు పెసరట్టు మాత్రమే ఉంటుంది. ఇది నువ్వుల పోలే ఉన్నది, పైన ఎవ్వ పిండి పెడతాము, లోపల నువ్వులు, బెల్లము, పల్లీలు అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా బలము, అలా నువ్వులు తింటే మంచిగా ఉంటుంది నరాలకు అట్లా అన్నట్టుగా బెల్లంతో అది తయారు చేస్తాం. అది ఇడ్లీ ఉన్నది, రాగులు మినపప్పు కలిపి నానబెట్టేసి ఇడ్లీ అనేది గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం మేము ఇడ్లీ రవ్వ కలుపుతాం, కానీ ఎక్కువ కలపం సార్. అది చాలా తక్కువ శాతం ఉంటుంది ఇడ్లీ రవ్వ అనేది. ఇవి తయారు చేసిన మిల్లెట్స్ ఎన్ని రోజుల వరకు ఉండగలుగుతాయి న్యాచురల్గా? న్యాచురల్ అంటే ఇక దోశ అవి అంటే ఎప్పుడప్పుడు తినేసేయాలి సార్. ఇక ఇప్పుడు ఈ పోలేలు ఉన్నాయి చూడండి, ఇవి ఒక 15 రోజులు కూడా మనం అట్లే పెట్టుకొని తినొచ్చు. 15 రోజులు కూడా ఉంటాయి నువ్వుల పోలేలు. పప్పు పోలేలు అని చేస్తాము, అది ఎప్పుడే ఒకటే రోజు ఉంటుంది. ఈ పోలేలు 15 రోజులు ఉంటాయి మన దగ్గర. చాలా మంది మహిళలు, అంటే మీరు కూడా మహిళలు మేనేజ్మెంట్ చేస్తున్నారు కనుక చాలా మంది మహిళలు ఇంట్లో ఓపిక లేక ఇవన్నీ తయారు చేసుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో పప్పులు దినుసులు అక్కడిక్కడ దొరుకుతుంటాయి. నిజంగా వారికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటిదంటే ఇవి మనము బయట దొరుకుతాయి, బయట మార్కెట్లో దొరుకుతున్నాయేమో, ఇప్పుడు దొరుకుతున్నాయట, కాకుండా అందులో కొంచెం కల్తీ అనేది ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మన ఉన్న ఇళ్ళకు ఉన్న మహిళలకు అందరికీ కూడా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ రాగులతోటే కానీ జొన్నలతోటే కానీ ఎవ్వలతోటి కానీ తయారు చేసుకొని తింటే వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు, వాళ్ళ కుటుంబము చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగానే చెప్తున్నాను. చేసుకోవాలి. చూడొచ్చు మనము నిజంగా వాస్తవం చూసినట్లయితే ఇక్కడ మిల్లెట్ల ద్వారా ఎన్ని రకాలుగా వాళ్ళు తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ మార్కెట్ చేస్తున్నారు విషయం కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు న్యాచురల్గా పంట పండించిన రైతుల దగ్గర నుంచే మాత్రం వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇక మిల్లెట్ సంబంధించి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కూడా వీళ్ళు జాతీయ లెవెల్ని అవార్డు తీసుకోవడం జరిగింది. నా పేరు సరళ, నేను ఇక్కడ 7 సంవత్సరాల నుండి వేస్తున్నా. జొన్న రొట్టెలు, మంచి జొన్నలు, పెద్ద జొన్నలు అంటే సాయి జొన్నల రొట్టెలు మంచిగా ఆరోగ్యానికి మంచి అని ఇక్కడ నేను రొట్టెలు చేస్తాను. సజ్జ రొట్టెలు,
రాగి రొట్టెలు అలాంటివి ఇట్లా షుగర్ పేషెంట్లకు కానీ మంచి హెల్త్ కోసం ఇక్కడ మంచిగా జనాలు కూడా బాగానే వస్తారు తినడానికి. ఎలాంటి బయట ఇట్లా ఏదైనా కూడా కల్తీ ఫుడ్ లేకుండా ఇక్కడ మంచి ఆరోగ్యమైన కల్తీ లేకుండా మందులు అలాంటివి ఏం కొట్టకుండా మంచి ఫుడ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ, మరి జరాల ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు బిజీ లైఫ్లో, చాలా ఉరుకులు పరుగునటువంటి లైఫ్లో మనకు హెల్త్ పైన అంత కాన్షియస్ లేకపోయింది, కానీ పూర్వము అట్లా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే అందరికి కూడా ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దానికోసం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చిరుధాన్యాలపైన ఫోకస్ చేస్తున్నారు పబ్లిక్ అందరు కూడా. అంటే ముఖ్యంగా ఏంటంటే రాగులు, కొర్రలు, సజ్జలు ఇలాంటి పదార్థాలతో చేసినటువంటి పదార్థాలు తినాలని చెప్పేసి కొద్ది కాన్షియస్ వచ్చింది. డాక్టర్లు కూడా చాలామంది రిఫర్ చేస్తున్నారు. సో ఇట్లా తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుందన్నటువంటి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఏంటంటే మధుమేహం కానీ ఇత్యాది వ్యాధులన్నీ కూడా దూరం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఇలాంటి ఈ డిడిఎస్ సంఘం ఏర్పడినటువంటి, సొసైటీ సంఘం ఏర్పడినటువంటి ఈ కేఫ్ ఎథ్నిక్లో భోజనం చాలా రద్దీ పెరిగిపోయింది ఈ మధ్యలో. అంటే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనము ఇంట్లో ఏ విధంగా అయితే మనం కామన్గా వంట చేసుకుంటామో, అంటే ఇక ఎక్కువ ఆయిల్ లేకుండా, అట్లా మనకు ఇక్కడ హోటల్లో మంచి పదార్థాలు దొరుకుతున్నాయి. మార్నింగ్ అయితేనేమో ఇడ్లీతో చేసినటువంటి రవ్వ కాకుండా రాగితో చేసినటువంటి ఇడ్లీలు కానీ ఇట్లా దొరుకుతాయి అన్నమాట, న్యాచురల్గా దొరుకుతాయి. సో ఇక్కడ టిఫిన్స్ కూడా బాగుంటాయి, మధ్యాహ్నం భోజనం కూడా మంచిగా ఉంటుంది. నేనైతే రెగ్యులర్ ఇక్కడ ఏంటంటే రాగి అంబలి తాగుతుంటాను నేను, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది హెల్త్ కాన్షియస్ తీసుకున్నట్లయితే కూడా చాలా మంచిది. కానీ ఆ విధంగా ఇక్కడ జరాల ప్రాంతంలో ముఖ్యంగా ఈ హోటల్లో మాత్రం మంచి ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. సో అందరు కూడా ఏంటంటే హెల్త్ కాన్షియస్ బాగా ఇంపార్టెన్స్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి అందరు కూడా ఇలాంటి పదార్థాలు తిని మన హెల్త్ను కాపాడుకోవాలని కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి హోటల్ ఉండడం మన జరాలకు మంచిదని అనుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.